విజయనగరం జిల్లా భోగాపురంలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ట్రయల్ రన్ సక్సెస్ అయింది. ఢిల్లీ నుంచి తొలి ఎయిర్ ఇండియా వాలిడేషన్ ఫ్లైట్ భోగాపురం రన్వేపై ల్యాండ్ అయింది. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విమానంలోనే భోగాపురం ఎయిర్పోర్ట్కు చేరుకున్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో భారీ విమానాలు ల్యాండ్ అయ్యేలా భోగాపురం ఎయిర్పోర్టు రన్వేని రూపొందించారు. భోగాపురం విమానాశ్రయం అందుబాటులోకి వస్తే విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళంతో పాటు ఒడిశా సరిహద్దు ప్రాంతాలకు కూడా ఇది ప్రధాన విమాన కేంద్రంగా మారనుంది. పరిశ్రమలు, పర్యాటకం, విద్య, వైద్య, వ్యాపార రంగాల్లో అభివృద్ధికి ఈ ఎయిర్పోర్టు బలమైన పునాది కాబోతోంది. ఈ ఏడాది జూన్ కంటే ముందే భోగాపురం విమానాశ్రయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యంతో పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. 2203 ఎకరాల్లో 4750 కోట్ల వ్యయంతో భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరుగుతోంది. తొలి విడతలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికుల రాకపోకల సామర్థ్యంతో ఈ విమానాశ్రయం అందుబాటులోకి రానుంది. జూన్ కల్లా ఎయిర్పోర్ట్ నిర్మాణం 100% పూర్తి చేసుకుని ప్రారంభానికి సిద్ధం కానుంది. భోగాపురం ఎయిర్పోర్టు ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలవబోతోంది. త్వరలోనే ప్రధాని మోదీ చేతుల మీదుగా భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు ప్రారంభోత్సవం జరుగుతుందన్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. మన దేశాన్ని ఒక నంబర్ 1 స్థానంలో కూర్చోబెట్టినటువంటి నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా మరొక 4-5 నెలల్లో ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమంతో ఇది ఇనాగ్రేట్ చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. టెస్ట్ ఫ్లైట్ ఈరోజు చూశారు, మీ కళ్ళ ముందే మీరు ల్యాండ్ అయ్యారు. ఈ యొక్క టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అయిందనంటే దీనికి సంకేతం ఏంటంటే కీలకమైనటువంటి ఎయిర్పోర్ట్కి సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తి చేసుకున్నామని. టెస్ట్ ఫ్లైట్ ల్యాండ్ అవ్వాలంటే చాలా 1,00,000 అవన్నీ చెక్ లిస్టులు అన్నీ కూడా టిక్కులు పెట్టుకోవాలి. అవన్నీ జరిగితే కానీ ఫ్లైట్ ల్యాండ్ అవ్వడానికి ఇక్కడ లేదు. అది ల్యాండ్ అయిందనంటే ఒక రకంగా ప్రాజెక్టు లాస్ట్ దశలో అన్ని కూడా పూర్తి చేసుకునే సమయంలో ఉన్నామని సంకేతం. అందుకని మీ అందరికీ కూడా ఈ ఉత్సాహం, ఈ సంతోషం మీ అందరితో పాటు పంచుకోవాలని ఇందులో అందరినీ కూడా పాల్గొనే విధంగా చేశాం.